ఏపీలో ఐటీ రంగం గురించి చంద్రబాబు రాజగురు రామోజీ దొంగ ఏడుపు అందుకున్నారు. తన శిష్యుడి హయాంలో ఐటీ రంగం ఉసూరుమంటూ ఉన్న పెన్ను కదపని రామోజీ ఇప్పుడు విశాఖ వైపు ఐటీ దిగ్గజాలు పరుగున తరలి వస్తూ ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రబాబు విశాఖను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఈ పాటికే ఐటీ రంగం అక్కడ జూలు విదిల్చేది. చంద్రబాబు ఆ పని చేయకుండా ఏపీని ముంచారు. జగన్మోహన్ రెడ్డి విజనరీతో విశాఖపట్నం ఇప్పుడు ఐటీ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మైక్రోసాఫ్ట్ వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరిన్ని ఐటీ దిగ్గజ కంపెనీలు తాము విశాఖ వస్తున్నామని ప్రకటించాయి. ఐటీ రంగ నిపుణులు సైతం ఐటీ రంగానికి భవిష్య వేదిక విశాఖనే అని తేల్చి చెప్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే రామోజీ అజీర్తితో బాధపడుతున్నారు. నిజాలు జీర్ణం కాక కడుపు ఉబ్బరంతో సతమతమవుతున్నారు. అందుకే ఏడుపుగొట్టు రాత్రలతో కాలక్షేపం చేస్తున్నారు. ఏపీలో ఐటీ రంగం ఎలా దూసుకుపోతుందో చూడాలనుకుంటే కనిపిస్తుంది. చూడడం ఇష్టం లేకపోతే ఎంతకీ కనపడదు. కల్లెటుకు చూడు రామోజీ. పచ్చళ్ళు చేయడంలోనే కాదు, విషాలు తయారు చేయడంలోనూ రామోజీరావు దిట్టే. తన చంద్రబాబు సీఎం కుర్చీ నుంచి దింపేసిన జగన్మోహన్ రెడ్డి పేరు వినపడితే చాలు రామోజీకి నరాన ఉక్రోషం రాజుకుంటూనే ఉంటుంది. అలాగని చంద్రబాబును ఆయన సీఎం చేసే పరిస్థితి ఉండదు. అందుకే ముఖ్యమంత్రి సింహాసనంపై ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని దెబ్బతీయడానికే రకరకాల విషయాలు నూరి తయారు చేస్తున్నారు. వాటిని నిత్యం ఏపీపై వెదజల్లుతున్నారు. ఈ క్రమంలో తాను రాయించే చెత్త రాతల్లో ఉచ్చ నీచాలు విలువలు పక్కన పెట్టేస్తున్నారు. నిజాలతో తమకు పని లేదని తేల్చేసుకున్నారు. నిర్లజ్జగా అబద్ధాల కోటలో చంద్రబాబుకు పట్టాభిషేకం చేసేయాలని ఉవ్విల్లూరుతున్నారు. కాకపోతే అదేది వర్కౌట్ అయ్యేట్లు కనిపించకపోవడంతో ఎలా ఏడవాలో కూడా అర్థం కాక రోజుకో రకంగా ఏడుస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అభిమాని రామోజీలో అసహనం పెరిగిపోతోంది. తమ అక్రమ వ్యాపారాలకు కొమ్ము కాసే చంద్రబాబు ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేనే లేదని తమ సొంత సర్వేల్లోనే తేలిపోవడంతో పచ్చ బ్యాచ్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరోసారి ప్రతిపక్షానికే పరిమితమైతే ఇక తమ తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించడం అసాధ్యమన్న భావన రావడమే ఆలస్యం. వారిలో భయం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజూ కాసింత విషం చిమ్మడాన్ని ఎజెండాగా పెట్టుకున్నారు రామోజీ. ఈ క్రమంలోనే ఏపీలో ఐటీ రంగ పరిశ్రమపై అసత్య కథనాలు అచ్చోసి వదిలారు. తెలంగాణ నుంచి జరిగే ఐటీ ఎగుమతుల్లో కనీసం 1% కూడా ఏపీ నుండి ఎగుమతులు కాలేదంటూ బురద జల్లారు. అసలు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడి హయాంలో అత్యంత అధ్వాన్నంగా ఉన్న ఐటీ పరిశ్రమ తీరు గురించి ఆయన అప్పుడూ రాయలేదు, ఇప్పుడు ప్రస్తావించలేదు. ఏపీని తెలంగాణతో పోలుస్తున్న రామోజీ చంద్రబాబు హయాంలో ఏం వెలగబెట్టారో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి. బాబు హయాంలో 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 986 కోట్ల మేరకు ఐటీ ఎగుమతులు అయ్యాయి. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కరోనా సంక్షోభం యావత్ ప్రపంచాన్ని చావు దెబ్బతీసిన సంక్షోభాన్ని సైతం తట్టుకుని 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 1867 కోట్ల రూపాయల మేరకు ఐటీ ఎగుమతులు సాధించారు. అంటే రామోజీ శిష్యుడు చంద్రబాబు నాయుడి హయాంలో కన్నా ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. మరి చంద్రబాబు సీఎంగా ఉండగా ఇదే రామోజీ తెలంగాణతో పోల్చి ఏంటిది చంద్రబాబు, నీ అసమర్థ పాలనలో ఐటీ ఎగుమతులు ఎందుకింత తక్కువగా ఉన్నాయి, నీకు సిగ్గనిపించడం లేదా అని రామోజీ నిలదీయలేదు. 1995లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని చెరబట్టే సమయానికి ఐటీ ఎగుమతుల్లో ఏపీ 3వ స్థానంలో ఉంటే 2004లో చంద్రబాబును ఏపీ ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసి ఇంటికి పంపే సమయానికి ఏపీ 5వ స్థానానికి పడిపోయింది. ఇది చంద్రబాబు నాయుడి ఐటీ నిర్వాకం. దాని గురించి గురివింద రామోజీ ఒక్క మాట రాయరు. తమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంగా ఉంచుకున్న అమరావతినే రాజధాని చేసుకోవాలని చంద్రబాబుతో పాటు రామోజీరావు చేసిన కుట్రల కారణంగా ఏపీలో ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టడానికి వచ్చిన వారు కూడా వెనక్కి వెళ్లిపోవలసి వచ్చింది. విశాఖకు ఎంతో భవిష్యత్తు ఉన్నా అమరావతిని ప్రమోట్ చేసుకునే క్రమంలో విశాఖను నిర్లక్ష్యం చేశారు చంద్రబాబు. అటు రామోజీ కూడా తన పత్రికల ద్వారా విశాఖ పైన విషం చిమ్మే కథనాలు అచ్చోసి వదిలారు. విశాఖలో ఎవరైనా ఐటీ కంపెనీయో మరో పరిశ్రమో పెట్టాలని ముందుకు వస్తే అక్కడ కాదు, మా అమరావతిలోనే పెట్టాలని చంద్రబాబు బలవంతం పెట్టేవారు. దాన్ని భరించలేకనే విశాఖకు రావలసిన కంపెనీలు ఏపీకి రాకుండా వెనక్కి వెళ్లిపోయాయి. ఏపీలో ఐటీ రంగ పరిశ్రమను ఇంత దారుణంగా నాశనం చేసిన చంద్రబాబు రామోజీరావులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజనరీతో విశాఖ నగరానికి ఐటీ కంపెనీలు తరలివస్తోంటే తట్టుకోలేకపోతున్నారు.
ఏడుపుగొట్టు అబద్ధాలతో విష కథనాలతో విరుచుకుపడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బాబు కుట్రకు బ్రేక్ పడింది. విశాఖను అణిచివేయాలన్న చంద్రబాబు కుతంత్రాన్ని తిప్పికొట్టారు జగన్. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడం ద్వారా భవిష్యత్తు విశాఖదేనని చాటి చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ను విశాఖలోనే నిర్వహించి దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల దిగ్గజ కంపెనీల అధిపతులను విశాఖ రప్పించి వారి చేత ఏపీలో పెట్టుబడుల వరద పారించడానికి చొరవ తీసుకున్న విజనరీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చొరవతోనే కొత్త పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఐటీ దిగ్గజాలు అయితే విశాఖ వైపు చూస్తున్నాయి. మరో 3-4 ఏళ్లలోనే విశాఖ ఐటీ రంగానికి గమ్యస్థానంగా అవతరించడం ఖాయమని డెల్లాయిట్ సంస్థ సమర్పించిన నివేదికలోనే పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలైతే విశాఖను కాలిఫోర్నియాతో పోలుస్తున్నాయి. భవిష్యత్ అంతా విశాఖనే అంటున్నాయి. The reason of why IT companies ఇక్కడ ఎందుకు వస్తున్నాయి విశాఖపట్నం అనేది బేసిక్లీ దిస్ ఈజ్ అ ప్రూవెన్ సిటీ ఫర్ ద ఐటీ సార్. బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ నేను చెప్తున్నానని కాదు. Basically the Deloitte and NASSCOM has given a report saying that this is going to be the emerging IT destination, number one. Number two, we are offering like big players like Adani, then followed by Infosys and all these companies which are we are ఇక్కడికి వచ్చేదానికి మేము ఏదైతే తీసుకొస్తున్నామో మన జగన్మోహన్ రెడ్డి సార్ నాయకత్వంలో బేసిక్గా ఎందుకు వీఆర్ స్పీకింగ్ విత్ దెమ్ అండ్ వీఆర్ షోకేసింగ్ ద బీచ్ ఐటీ డెస్టినేషన్ ఈక్వలెంట్ టు మనకేంటంటే వైజాగ్ ఈజ్ ఈక్వలెంట్ టు కాలిఫోర్నియా. మన అక్కడ సౌత్లో మన వెస్ట్లో చూసుకుంటే బేసిక్గా ఆ కాన్సెప్ట్ని no other city apart from Visakhapatnam can compete andi, number one. Number two is the type of ecosystem which is built. One side hills, the other side is seashore. That gives more of attraction and people evaraithe ikkadiki ostaro definitely they are more attracted to the city, number one. The potential Vizag ki aa potential undi. That's why this is called as city of destiny, number one. విశాఖ బలాన్ని అక్కడి వనరులను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి కొత్త పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకే ఐటీ కంపెనీలు ఇప్పుడు ఏపీకి తరలి వస్తున్నాయి. ఒక్క నిజం చెప్పినా చంద్రబాబు నాయుడి తల 1000 ముక్కలైపోతుందని ఓ ముని శాపం ఉందనేవారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్. ఆ ముని ఆ తర్వాత రామోజీకి కూడా అదే శాపం పెట్టినట్లున్నారని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అసత్య కథనాలు వార్చి ఉండడం, విష ప్రచారాల్ని తీర్చిదిద్దడంలో తనకు తానే సాటి అని రామోజీ నిరూపించుకున్నారని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. రామోజీ తన పత్రికలో ఒక్క నిజం కూడా రాయడం లేదని వారు అంటున్నారు. ఏపీలో ఐటీ ఎగుమతులు ఎన్నడూ లేనంతగా ఊపందుకున్నాయి. విశాఖలో కార్యకలాపాలు ఆరంభించడానికి ఎన్నో దిగ్గజ ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు విశాఖలో ప్రారంభమైపోయాయి. అయినా ఐటీ రంగంపై రామోజీ పెడబొబ్బలు పెట్టేస్తూ ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కటంటే ఒక్క అంతర్జాతీయ ఐటీ కంపెనీ కూడా ఏపీ వైపు ఓరకంట కూడా తొంగి చూడలేదు. పైపెచ్చు ఏపీకి వద్దామనుకున్న కంపెనీలను చంద్రబాబే తన మూర్ఖ వైఖరితో తరిమి కొట్టేశారు. పెడితే అమరావతిలో పెట్టండి, లేకపోతే పొండి అంటూ తుగ్లక్ ఫిలాసఫీని పెట్టుకున్న చంద్రబాబు కారణంగా 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో అత్యంత అధ్వాన్నమైన పనితీరును ప్రదర్శించిందని ఐటీ రంగ నిపుణులే చెబుతున్నారు. ఇందులో రామోజీకి భాగస్వామ్యం ఉందంటారు వారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే ఒక్కసారిగా ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిపోయాయి. విశాఖకు ఏపీ ఐటీ రంగానికి రాజయోగం పట్టింది. ఐటీ కంపెనీలను స్వాగతించిన జగన్మోహన్ రెడ్డి వాటికి అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన చేయడమే కాకుండా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో అపర కుబేరులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలంతా పారిశ్రామిక రంగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఉన్న విజన్ చూసి వారంతా ముగ్ధులయ్యారు. అందుకే ఆ సమ్మిట్ లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నారు కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో విశాఖలో ఐటీ విప్లవానికి బీజం పడింది. బీచ్ ఐటీ కాన్సెప్ట్ తో ఏపీ ప్రభుత్వం ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తోంది. దానికి ఐటీ కంపెనీల నుండి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, యాక్సెంచర్, WNS, అమెజాన్ వంటి ఐటీ అనుబంధ సంస్థలు విశాఖ బాట పట్టాయి. చాలామంది క్లయింట్స్ మా క్లయింట్స్ యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఒకసారి ఈ ప్లేస్ చూసిన తర్వాత దే ఓన్లీ కంపేర్ దిస్ విత్ ఎనీథింగ్ లెస్ దాన్ కాలిఫోర్నియా. బీచ్ సిటీ లాగా అంత పెద్ద ఆపర్చునిటీస్ ఉన్న సిటీ ఇది. మనకి ఇక్కడ 3-4 హిల్స్, ఏపీఐసి వాళ్ళు మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్లో
హిల్ నెంబర్ 1, హిల్ నెంబర్ 2, హిల్ నెంబర్ 3, హిల్ నెంబర్ 4 ఈ 4కి కూడా మంచి బీచ్ వ్యూ ఉన్న ఫెసిలిటీస్ అనమాట. ఇప్పుడు మేము కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫెసిలిటీ కూడా విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. సో అలాంటి ఆప్షన్ ఇంకా వేరే ఎక్కడ ఏ సిటీలోనూ మనకు లేదు. ఇంకా వైజాగ్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా బీచ్ సిటీస్కి ఇట్స్ ప్లెయిన్ సిటీస్ ఎక్సెప్ట్ గోవా అండ్ వైజాగ్ దట్ హ్యాస్ ఎ గుడ్ కాంబినేషన్ ఆఫ్ హిల్స్ అండ్ బీచ్. సో అందుకని చాలామందికి ఇష్టం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు సమాయత్తమైపోయింది. మరో 6-7 నెలల్లోనే క్యాప్ జెమినీ వంటి బిగ్ కంపెనీలు కూడా విశాఖలో బ్రాంచులు ప్రారంభించనున్నాయి. దేశంలో ఐటీ రంగానికి గమ్యస్థానంగా విశాఖ అవతరించడం ఖాయమని ఐటీ సంస్థల అధిపతులు చెబుతున్నారు. విశాఖలో ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో పాటు ఐటీ కంపెనీలకు అవసరమైన పర్యావరణం కూడా ఉందని వారంటున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ రావడం ఏపీలో ఐటీ బూమ్ కు గేమ్ చేంజర్ లాంటిదంటున్నారు నిపుణులు. ఇన్ఫోసిస్ రాకతో ఎన్నో దిగ్గజ కంపెనీలు విశాఖ తరలి రావడం ఖాయమని వారంటున్నారు. ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ద ఇండస్ట్రీ సార్. డెఫినెట్లీ నేను అదే ఇంతకుముందు కూడా అంటున్నాను. ఇట్ ఈస్ బేసిక్లీ ద గేమ్ చేంజర్ ఫర్ ద ఇండస్ట్రీ. బేసిక్లీ ఇన్ఫోసిస్ రావడం వల్ల చాలా యాన్సిలరీ కంపెనీస్ ఆర్ లుకింగ్ బ్యాక్ టు విశాఖపట్నం. I was telling earlier also, like when we discussed NASSCOM and followed by, Deloitte has predicted Visakhapatnam as the emerging IT destination. Andi. ఇప్పటికే విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలకు ఇన్ఫోసిస్ రాకతో కొత్త ఊపు వచ్చినట్లయిందంటున్నారు నిపుణులు. లెక్కకు మించిన స్టార్టప్ కంపెనీలతో పాటు యూనికార్న్లు ఆవిష్కృతమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ అనే కాదు, మనకి నియరెస్ట్ ఈస్ట్, వెస్ట్, శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ ద గుడ్ సైన్ ఇస్ మాకు మేము 15-16 ఇయర్స్ నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాం వైజాగ్లో మౌరిటెక్. సో గుడ్స్ అయినా మాకు ఆపోజిట్లో ఇన్వెస్ట్ వచ్చింది. సో అది కూడా రైట్, అది ఒక లొకేషన్ వైజ్ లొకేషన్ నియరెస్ట్ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని ఇన్ఫోసిస్ అనే బ్రాండ్ తేవడం కూడా మాకు చాలా పాజిటివ్గా ఉంది. మోరోవర్ కమింగ్ టు మౌరిటెక్, మాకు ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ సో వైజాగ్ని విడిచి బయటికి వెళ్లకుండా చేసేలాగా మాకు బాగా. విశాఖలో స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ CEO సంజీవ్ మల్హోత్రా భరోసా ఇవ్వడం విశాఖ ఉజ్వల భవితకు తిరుగులేని నిదర్శనమంటున్నారు నిపుణులు. ఇంత అద్భుతంగా ప్రగతి సాధిస్తోంటే మెచ్చుకోవలసింది పోయి రామోజీ ఏడుపుగొట్టు రాతలతో వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేయడం అత్యంత నీచం, హీనం, ఘోరం అంటున్నారు మేధావులు. ఆంధ్రప్రదేశ్లో మెట్రో నగరాలు లేకపోయినా ఐటీ రంగంలో దూసుకుపోతున్న తీరు అద్భుతంగా ఉందంటున్నారు నిపుణులు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ఏపీ వరుసగా 3 ఏళ్ల పాటు నెంబర్ 1గా కొనసాగుతూనే ఉంది. ఇక ఐటీ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవ కారణంగానే ఇప్పుడు దేశంలోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో అగ్రగామిగా నిలిచింది. అందుకే ఐటీ కంపెనీలన్నీ ఏపీ వైపు చూస్తున్నాయి. రానున్న కాలంలో ఏపీ ఐటీ రంగానికి రాజధానిగా మారే రోజులు దూరంలో లేవంటున్నారు నిపుణులు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగాన్ని నీరుగార్చిందే చంద్రబాబు. 2015 ప్రాంతంలో చెన్నై నుండి 3 కీలక ఐటీ కంపెనీల అధిపతులు తిరుపతిలో ప్రభుత్వం స్థలం ఇస్తే తమ కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకున్నారు. 1500 కోట్ల పెట్టుబడికి సిద్ధమయ్యారు. అప్పట్లో దీని గురించి ఈనాడు పత్రిక కూడా గొప్పగా రాసింది. అయితే ఆ తరువాత ఆ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. దానికి కారణం చంద్రబాబుకున్న అమరావతి పిచ్చే అంటారు నిపుణులు. తిరుపతిలో కాకుండా అమరావతిలో ఆ కంపెనీలు పెట్టాలని బాబు డిమాండ్ చేయడంతో ఆ కంపెనీలు మొత్తానికి యూటర్న్ తీసుకున్నాయి. 2015లో ఇదే ఈనాడు ఈటీవీలో ఒక పెద్ద వార్త వచ్చింది. అదేంటంటే చెన్నైలో వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల మేజర్ కంపెనీలన్నీ కూడా తిరుపతిలో తమ కార్యకలాపాలు మొదలు పెట్టనున్నాయి. ఆల్రెడీ టీసీఎస్ మాట్లాడేసింది, హెచ్సిఎల్ కూడా మాట్లాడేసింది, కాగ్నిజెంట్ కూడా ఈరోజు తన కార్యకలాపాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడుతుంది. తిరుపతిలో 7 లక్షల చదరపు అడుగులు స్థలాని కోసం చూస్తుంది, 1500 కోట్లు పెట్టుబడి పెడుతుంది. కేవలం 10 రోజుల్లో సంస్థకు మనం స్థలం చూపిస్తున్నామని చెప్పి ఒక వార్త ఈనాడులో వచ్చేసారు, ఈటీవీలో కూడా బాగా ప్రచారం చేశారు. మరి ఏమయ్యాయి? 2015లో వచ్చినటువంటి వార్త 2019 దాకా తిరుపతిలో సిటీఎస్ రాలేదు, టీసీఎస్ రాలేదు, హెచ్సిఎల్ రాలేదు. ఎందుకని రాలేదు? ఎందుకు రాలేదంటే ఆ రోజు బాబు గారికి పట్టినటువంటి అమరావతి పిచ్చి. చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రముఖ కంపెనీ ఏపీకి రాలేదు. అయినా ఐటీని తానే ఉద్ధరించినట్లు చంద్రబాబు చెప్పుకుంటారు. ఆయనకు రామోజీ లాంటి వాళ్లు బాగా ఊదేశారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐటీ కంపెనీలు విశాఖ వైపు కదలి వస్తున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
మరిన్ని కంపెనీలు వస్తున్నాయి. టైర్ 4 సిటీస్ భారతదేశంలోనే, అంటే హైదరాబాద్ లాంటి దాని దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కానీ, గుజరాత్లో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడా కూడా టైర్ 4 సిటీస్లో కంపెనీస్ పెట్టడం చాలా అరుదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి హయాంలో టైర్ 4 సిటీస్ అంటే కాకినాడ, రాజమండ్రిలో 56 కంపెనీల ఆపరేషన్స్ స్టార్ట్ చేసి ప్రొడక్ట్ కూడా తయారు చేసేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, వివిధ కంపెనీలకు సర్వీస్ అందిస్తున్నాయి. అదేవిధంగా తిరుపతిలో ఐఐడిటి సంస్థలో దాదాపు 28 నుంచి 30 కంపెనీలు వచ్చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి, ఐటీ కంపెనీలు. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే కనుక ఒకటే అడుగు రామోజీ, నీ ప్రియ శిష్యుడిని నీ హయాంలో, అంటే పెద్ద విజనరీ అని చెప్తారు కదా, ఐటీ అంతా నేను డెవలప్ చేసిన అనేసి, నీ హయాంలో అంటే నీ శిష్యుడు హయాంలో ఇన్ఫోసిస్, అమెజాన్ లాంటి కంపెనీలు వచ్చాయా? లేదే. ఇప్పుడే ఇన్ఫోసిస్ ఎందుకు వచ్చింది? ప్రస్తుతం బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉన్న ఐటీ కంపెనీల్లో ఏపీకి చెందిన నిపుణులే పెద్ద సంఖ్యలో ఉన్నారు. విశాఖలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతూ ఉండడంతో వారంతా ఇప్పుడు విశాఖకు తిరిగి రావడం ఖాయమంటున్నారు నిపుణులు. ఈస్ట్ గోదావరి కానీ, తూర్పు గోదావరి అంటే మన ఈస్ట్ గోదావరి గోదావరి జిల్లాల నుంచి కానీ, లేదంటే తూర్పు జిల్లాల నుంచి కానీ చూసుకుంటే ఎక్కువ పెట్టుకుంటే హైదరాబాద్లో కానీ, బెంగళూరు కానీ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అవుతారండి. దానివల్ల ఏంటంటే మన చుట్టుపక్కల కావాల్సిన బిజినెస్ పెరుగుతుంది ఏమంటే, ఇంకా కంపెనీస్లో మనకి చాలా యూస్ఫుల్ అది. వర్జీనియాలో బీచ్ ఏరియాలో ఐటీ కంపెనీలు వెల్లువలా ప్రారంభమై అనతి కాలంలోనే వృద్ధి సాధించాయి. ఆ మోడల్ను స్ఫూర్తిగా తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీచ్ ఐటీ కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. అదే ఇప్పుడు ఏపీలో అద్భుతాలు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరి విశాఖకి మనకి కంపెనీస్ని అట్రాక్ట్ చేయాలంటే, ఐటీ రంగం లాంటి గ్లామరస్ ఇండస్ట్రీ, అంటే ఒక ఫేమ్ ఉన్నటువంటి ఇండస్ట్రీని తీసుకురావాలంటే ఏం చూపించాలి? వాళ్ళకి ఒక మంచి వాతావరణం చూపించాలన్న ఆలోచనతో బీచ్ ఐటీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అట్లాంటాలో వర్జీనియా ప్రాంతంలో ఉన్నటువంటి బీచ్లకు ఆనుకొని మీకు ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఓకే విశాఖపట్నానికి ఉన్నటువంటి సానుకూలత ఇది, ఇలా దీన్ని రీబ్రాండింగ్ చేసి బీచ్ ఐటీ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే కంపెనీస్ ఇక్కడికి రావడానికి ఉత్సాహం చూపిస్తాయి అని బీచ్ ఐటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మేజర్ కంపెనీలు వచ్చాయో చూడండి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్, అసెంచూర్, ఇలా కంపెనీలు కనుక లెక్క పెట్టుకుంటూ పోతే చాలా పెద్ద కంపెనీలు తమ కార్యకలాపాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి పరిస్థితి. 4.5 వ్యవధిలోనే విశాఖలో ఐటీ రంగం రెట్టింపు వృద్ధిని నమోదు చేసిందంటున్నారు నిపుణులు. రానున్న కాలంలో ఈ వృద్ధి శరవేగంతో దూసుకుపోతుందని వారంటున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే కంపెనీస్ పెరుగుతున్నాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నడుస్తుంది. And we do expect a lot more. And 2024 is absolutely going to be, I think we are expecting a lot many companies here. Infosys ochindi, right? More opportunities vastayani anukuntunnamo, right? We do see businesses growing. So the last few years nunchi chuste maaku we double our strength. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం అధ్వాన్నంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాల కారణంగా ఐటీ రంగం దూసుకుపోతోంది. దీనికి ఆ రంగంలో కనిపిస్తున్న ప్రగతే తిరుగులేని నిదర్శనం. అయితే రామోజీ వంటి బకాసురులు మాత్రం చంద్రబాబు హయాంలో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు, జగన్ పాలనలో ఏమీ జరగనట్లు ఏడుపుగొట్టు కథలు చెబుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనించాలంటున్నారు. 2017-18లో ఇదే చంద్రబాబు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మన రాష్ట్రం నుంచి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఐటీ ఎగుమతుల విలువ కేవలం 969 కోట్లు. ఆయన దిగిపోయే నాటికి 986 కోట్లు, అంటే 17 కోట్లు మాత్రమే అభివృద్ధి కనబడుతోంది ఆయన వచ్చిన తర్వాత. అదే 2 సంవత్సరాల కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన తర్వాత 2022-23లో ఇదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎగుమతులు ఎంతో తెలుసా? 1870 కోట్లు దాదాపు. అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికన్నా డబుల్ అయింది. మరి దీని గురించి రాసే దమ్ము ధైర్యం ఈనాడుకుందా? లేదు. ఎందుకంటే సానుకూల వార్తలు ఎప్పుడు రాయరు. ఐటీ రంగమే కాదు, ఏపీలో ఏ రంగం తీసుకున్నా చంద్రబాబు హయాం కన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో వేల రెట్ల అభివృద్ధి జరిగింది. విద్య, వైద్య రంగాలు మెరుస్తున్నాయి. దేశానికే అవి ఆదర్శంగా ఉన్నాయి. సంక్షేమ రంగం ఇంత మానవతా దృక్పథంతో ఎక్కడా ఎన్నడూ అమలు కాలేదని మేధావులే ఒప్పుకుంటున్నారు. అయినా చంద్రబాబు నాయుడికి, ఆయన రాజగురువుకి మాత్రం ఇవేవీ కనబడవు. ఎంతసేపు పచ్చరాజ్యం కూలిపోయిందన్న ఫ్రస్ట్రేషనే వారిని పట్టి వేధిస్తోంది. ఇది వాల్టి మ్యాక్సిమం స్టోరీ.